హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంతో సామాజిక విప్లవం ప్రజాస్వామ్య మార్గం ద్వారానే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సామాజిక విప్లవం ప్రజాస్వామ్య మార్గం ద్వారానే. ఇక వినండి ఈ అంశాన్ని. ప్రజాస్వామ్య మార్గంలోనే సామాజిక విప్లవం. వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ అన్ని రకాల అసమానతలను అంతం చేస్తూ ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలి అన్నది భారత సంవిధాన సంకల్పం. ఆ ఆశయ సాధనలో ప్రభుత్వాలు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నాయి అన్నదాన్ని బట్టి మన ప్రజాస్వామ్య విజయాన్ని గణించగలం. ఆ విధంగా పరిశీలిస్తే దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు జాతీయ వనరులపై కొందరికి ఆధిపత్యం ఇచ్చి ప్రగతి ఫలాల పంపిణీలో సమానత్వాన్ని హరించాయి. పేద, అణగారిన వర్గాలను మరింత దోపిడీకి గురిచేసి వారిలో అసంతృప్తిని ప్రబలం చేశాయి. అలాంటి బాధిత జనసమూహాల ఆగ్రహావేశాల్లోంచి 5.5 దశాబ్దాల కిందట రాజుకున్న వామపక్ష తీవ్రవాదం క్రమేణా విచక్షణారహిత హింసకు ఆలవాలమైంది. తుపాకీ ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తేనే సమసమాజాన్ని స్థాపించగలం అన్న భావనకు నేడు కాలం చెల్లింది. ఎవరు ఎంతగా చెప్పినా ఆ నిజాన్ని గుర్తించడానికి నిరాకరించిన మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టేది లేదు అని ఇన్నాళ్లుగా భీష్మించారు. ఆ క్రమంలో వరుసగా తగులుతున్న భారీ ఎదురు దెబ్బల ఫలితంగానో ఏమో ప్రస్తుతం వారు ప్రాప్తకాలజ్ఞతతో స్పందిస్తున్నారు. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిశ్చయించాము అని, ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ సహర్షంగా స్వాగతించాల్సిన శుభ పరిణామం ఇది. విశాల భారత విస్తృత ప్రజానీకానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ఉంటూ వ్యవస్థలో మార్పు తీసుకురావటం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాలదన్ని నియంతృత్వం ద్వారా సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించగలము అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. సాగు, దాని అనుబంధ రంగాల్లో ముమ్మరిస్తున్న సంక్షోభంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు సైతం మారిపోతున్న తరుణంలో 20వ శతాబ్దపు విప్లవాలోచనలు నేటి భారత వికాసానికి ఏ విధంగానూ ఉపకరించవు. వామపక్ష తీవ్రవాదులు హింసా మార్గాన్ని వదిలేసి భారత రాజ్యాంగానికి కట్టుబాటు చాటితే వారితో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాము అని కేంద్రం 2020 ఫిబ్రవరిలో లోక్సభలో పేర్కొంది. ఆయుధాలను వీడి ప్రజా పోరాట పంథాలోకి వస్తామని మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం చురుగ్గా పరిశీలించాలి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తాము అని కేంద్రం గట్టిగా చెబుతుంది. కానీ ఆదివాసీలు మొదలు అన్ని జనవర్గాల జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు నిబద్ధతతో కూడిన చర్యలు తీసుకోకపోతే సామాజిక అశాంతి జ్వాలలు చల్లారవు. 1951 నుంచి 2005 సంవత్సరాల మధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల దేశీయంగా
50 లక్షల మంది నిర్వాసితులైనట్లు అంచనా. వారిలో 30% మందికే సరైన పునరావాసం దక్కింది. గిరిజన నిర్వాసితుల్లోనైతే ఇంకా తక్కువగా 18 నుంచి 20% మందే అలాంటి అవకాశానికి నోచుకోగలిగారు. పుట్టి పెరిగిన నేల నుంచి కట్టుబట్టలతో బలవంతంగా వెళ్ళగొడితే వ్యవస్థపై బాధితులకు నమ్మకమేమి ఉంటుంది? అక్రమ ఖనిజ తవ్వకాలు, అడవుల నరికివేత, అవినీతి ఇటువంటివి అడ్డుకోకపోతే వ్యవస్థీకృతమైన ఆ అరాచకత్వంలోంచి వీరప్పన్ వంటి మాఫియా డాన్లు వారు సైతం పుట్టుకొస్తారు. పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల కల్పన, శ్రమ దోపిడీ నివారణలు ప్రభుత్వాలకు ప్రధానాంశాలైతేనే పీడిత ప్రజానీకానికి సాంత్వన లభిస్తుంది. అలా లభించి సమాజంలో సామరస్యం నెలకొంటుంది అంటూ ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యాంశం సామాజిక విప్లవం ప్రజాస్వామ్యం మార్గం ద్వారానే అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.